సరస్వతి పుష్కరాల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య వారణాసి పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 9 రాత్రులు 10 పగళ్లు సాగే స్పెషల్ యాత్ర ఇది. మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్ 460 సీట్లు, 3 ఏసీ 206 సీట్లు, సెకండ్ ఏసీ 54 సీట్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధుర, ఏపీలో విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు బోర్డింగ్, డీబోర్డింగ్ అవ్వొచ్చు. ఈ ప్యాకేజీలో పూరీ, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఉన్నాయి. పూరీలో జగన్నాథుడి ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకోవచ్చు. గయా విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజలో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్ కూడా ఈ టూర్ ప్యాకేజీలో ఉంది. అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ ఆలయాలను దర్శించవచ్చు. అక్కడి సరియు నది హారతిలో పాల్గొనవచ్చు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్తో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్. ఈ ప్యాకేజీ కోసం స్లీపర్ క్లాస్కు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,800 రూపాయలు. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు 26,000, పిల్లలకు 25,300 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీలో పెద్దలకు 34,900, పిల్లలకు 33,300 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.